శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మేలుమాయి. ఈ గ్రామం పలమనేరు నుండి మదనపల్లి రోడ్డు గుండా తూర్పున 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవుళ్లకు దానమిచ్చే పన్నులను రాజులు మేల్ వాయిల్గా పిలిచారు. 1534 సంవత్సరంలో విజయనగర రాజు అచ్యుత దేవరాయలు ఈ గ్రామంలో వసూలయ్యే మొత్తం పన్నులను గ్రామంలోని దేవాలయాలకు దానమిస్తూ తమ రికార్డులలో ఈ ప్రాంతాన్ని మేల్వాయిల్గా నమోదు చేయటంతో గ్రామం పేరు జనవాడుకలో మేల్వాయిల్గా, కాలగమనంలో మేలుమాయిగా జనవాడుకైనది. తొలుత ఈ గ్రామం ఒకల ఏకిల పాల్యముగా 12 గ్రామాల కేంద్రముగా పాలింపబడేది. సామంతరాజుల పరిపాలనలో పాలెగాళ్ళు, దొరల పోట్లాటలలో గ్రామం అతలాకుతలమైనది. శత్రురాజుల దండు కీలపట్లపాలెం పైకి వెళ్ళినప్పుడు ఈ గ్రామం గుండా పోతున్న దండు చెన్నకేశవ ఆలయాన్ని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసము చేసినవి. ఆంజనేయ స్వామి ఆలయం పునరుద్ధరించబడినది. చెన్నకేశవ స్వామి ఆలయం అలానే ఉండిపోయినది. ఈ సమయంలో గ్రామానికి తూర్పున అలుగుల చెరువు ముందర శత్రువుల దండును కీలపట్ల సైన్యం ఎదుర్కొన్నది. శత్రు సైన్యం కీలపట్ల, మేలుమాయి దొరలను చంపి శివపురంలోని శివాలయాన్ని దోచుకొన్నది. ఈ ఆలయం కీలపట్ల వెంకటేశ్వర ఆలయం ఉన్నంత విస్తీర్ణంలో ఉండేది. అలుగుల చెరువు, శివపురం మిట్టలలో సైన్యము, సేనాధిపతులు మరణించగా వారి వీరగల్లులు నాటబడినవి. రహదారి నిర్మాణంలో కొన్ని వీరగల్లులు తొలగించబడినవి. కొందరు దొరసానులు సహగమనమైనారు. మేలుమాయి దొరసాని అంగరక్షకులు చెలికత్తెలు తోడుగా గ్రామంలో అగ్నిగుండమై ముత్యాలమ్మలో లీనమైనారు. ఆంజనేయ స్వామి వారు ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. హనుమ జయంతికి వైభవోపేత పూజలుంటాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ దీపస్తంభము. సుమారు 33 అడుగుల ఎత్తైన దీపస్తంభం ఒంటరిగా మిగిలి ఉంది. దేవాలయం ధ్వంసమైపోయినది. వీడియో చేస్తాను.
ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, పండుగ పర్వలందు పూజలు ఉంటాయి. గ్రామ దేవతగా అమ్మవారికి గొప్ప పేరు ఉంది. అమ్మవారికి జాతర ఘనంగా జరుగుతుంది.